హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. ఇవాళ నేను మంచి స్నాక్ ఐటమ్ చూపిస్తున్నానండి. ఇది ఆకు పకోడీలు అనొచ్చు, లేదంటే రిబ్బన్ పకోడీ అనొచ్చు, ఏమైనా పిలవచ్చు. నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ వరిపిండి తీసుకున్నాను, బియ్యం పిండి. అలాగే చిన్న టీ కప్తో 2 గ్లాసెస్ అనమాట. పౌడర్ మనం మిక్సీ చేస్తే 1.5 కప్ వస్తుంది, అంతకు మించి రాదు. అందుకే 2 కప్స్ తీసుకున్నా. వేపుడు శనగపప్పు అండి ఇది వేసుకుంటే మంచి క్రిస్పీగా గుల్లగా వస్తాయి అన్నమాట. కానీ ఎక్కువ వేస్తే ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తాయి, చూసుకొని వేసుకోండి కరెక్ట్ క్వాంటిటీ. మిక్సీలో కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, వాము వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం బియ్యం పిండి జల్లించి పెట్టుకున్నాం కదండి. ఏ పిండి వంట చేసినా ముందు కంపల్సరీ జల్లించుకోవాలి. నా దగ్గర ఈ 2 అవైలబుల్గా ఉన్నాయి. నేను ఈ చిన్నదాంతో చేస్తున్నాను అనమాట. చాలా క్రిస్పీగా. ఇప్పుడు అసలే వేసవకాలం కదండి, మనకి అస్తమాను స్టవ్ దగ్గర కూర్చొని చేయాలంటే చాలా చిరాకు అనమాట ఉడుకులో. ఇది ఒకసారి చేసి స్టోర్ చేసుకుంటే మనకి 1.5 మంత్ వరకు కూడా బాగుంటాయి, తాజాగా ఉంటాయి. 8 డబ్బాలో వేసుకుంటే ఒకసారి ఒక్కరోజు కష్టపడితే మనకి అస్తమానం ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. చేసేసి హ్యాపీగా డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న వాము, పచ్చిమిర్చి వడకట్టుకోవాలండి. ఎందుకంటే చిన్నవి కదా హోల్స్, కొంచెం వెడల్పి కూడా ఉంటాయి. ఇవి చేసుకునే వాటికి ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. నాకు చిన్నవి వచ్చినాయి అనమాట. కొంచెం పెద్ద సైజు వెడల్పి కూడా ఉంటాయి, మీరు చూసి తీసుకోండి. నేను ఇక్కడ ఉప్పు వేయటం మర్చిపోయానండి పిండిలో, అందుకు తర్వాత వేసి వాటర్ పోసుకుని కలిపేసుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేసాను. తర్వాత కొంచెం పిండి తీసుకుని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. చపాతీ ముద్దలా కలుపుకొని ఈజీగా మనకి గొట్టాలు ఉంటాయి కదా, జంతిక గొట్టాలని, అందులో ప్లేట్స్ ఉంటే ప్లేట్స్ మార్చుకొని వేసుకోవడమే. ఇదే పిండితో జంతికలు చేయొచ్చు, ఆకు పకోడీలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. దీని వివరాలన్నీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, జంతికల వీడియోలో. ఎక్కడ తీసుకున్నాను, ఏంటి, ఏమేమి ప్లేట్స్ ఉన్నాయి అనేది అన్నీ అందులో ఉంటాయి అన్నమాట. మీకు జంతికలు కావాలంటే మినపిండితో చేసుకునేవి, వేపుడు శనగపప్పుతో చేసుకునేవి అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి విజిట్ చేయండి. ఏం లేదండి, ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రెస్ చేసేసి అందులో వేసేసుకుంటే ఆకు పకోడీలు చాలా క్రిస్పీగా వేగిపోతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కారం కూడా వేస్ట్ చేసుకోవచ్చు. అవి హోల్స్ చిన్నవని చెప్పాను కదండి. కారం అయితే ఆ పలుకులు ఉండిపోయి దిగదు, అందుకే పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వడపొట్టి వేశాను. మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తున్నాను చూడండి. 3 కప్స్ పిండి అయితే 1/2 కప్ వేపుడు శనగపప్పు అనమండి. ఎక్కువ వేయద్దు, ఎక్కువ వేస్తే ఆయిల్ విపరీతంగా అబ్జర్వ్ చేసేస్తాయి. మంచిగా చూసారా, ఫ్రై అయిపోయాక స్టెయినర్లోకి తీసుకుని స్టెయిన్ చేసేసుకోవడమే. ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. తర్వాత వీటిని మనం 8 డబ్బాలో వేసుకుంటే 1 నెల వరకు నిల్వ ఉంటాయి. ఎంతో క్రిస్పీగా ఉండే ఆకు పకోడీలు, రిబ్బన్ పకోడీ తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.